హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ అమ్మాయి. ఈరోజు మేమైతే మళ్ళీ ఫుడ్ డొనేషన్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. అసలు మేమైతే విజయవాడ వెళ్ళాలి అనుకున్నాము. అండ్ ఇక్కడ మేము వెళ్ళే ప్లేస్ వెనన్పూడి అనమాట. ఇప్పుడు మేము ఇక్కడ అసలు వాటర్ కూడా లేవు అని చెప్పినా మేము ఎందుకో కానీ అక్కడ బాగా సఫర్ అవుతున్నారు, అక్కడికి వెళ్ళాలన్న థాట్లోనే ఉన్నాము. మాకు ఇక్కడికి వెళ్ళాక తెలిసింది అస్సలు రోజు ఇచ్చినా తప్పలేదన్నంత అనిపించింది. మేము ఫీల్ అయ్యాము. సో మేమే ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్ళాలి అనుకున్నాము. ఇక్కడైతే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మేమే కుక్ చేసుకుని తీసుకెళ్ళాము. ఇక్కడ రైస్ అండ్ పప్పు అవుతుంది. మేమైతే ఒక గోంగూర పప్పు కర్రీ అండ్ రైస్, పచ్చడి అండ్ ఇంకా పెరుగు ఇవైతే మేము తీసుకెళ్తున్నాం, వాటర్ బాటిల్. సో మాకు మొన్న 100 మెంబర్స్కి ఎంత అమౌంట్ అయితే అయ్యిందో అది మేము 200 మెంబర్స్కి కుక్ చేస్తే అంత డిఫరెన్స్ వచ్చింది. మాకు సెకండ్ టైం మనీ అంతగా రాలేదు. సో నేను ఆల్రెడీ ఫస్ట్ టైం నేను వేసుకున్నాను. సో అందుకోసమని ఇంకా మేమే కుక్ చేసుకుని వెళ్తున్నాము. అండ్ ఎవరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ఏదైనా చేయగలను. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నాకు మనీ విషయంలో ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్ నాకైతే చాలా బాగా మంచిగా సపోర్ట్ చేశారు. మా అత్తయ్య కానీ, మా అమ్మ కానీ, మా పిన్ని వాళ్ళు అందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేము అన్నీ కూడా ప్యాక్ చేసి తీసుకెళ్దాం అనుకుని ఇంకా టైం అయిపోయింది, 12:30 అయిపోయింది. ఇంకా అందుకనే మేము ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం అన్నట్టుగా ఆటోలో పెట్టుకుని వెళ్ళిపోతున్నాం అన్నీ. అండ్ ఇక్కడ చూసారు ఆ వాటర్ అసలు రోడ్డు కనిపించట్లేదు. ఇంకా అలా వెళ్తున్నాం అనమాట స్లోగా. వీడియో కొంచెం ఫాస్ట్ పెట్టాను. సో మీకు తెలీదు మేము స్లోగా వెళ్తున్నామని, మీకు తెలీదు, ఫాస్ట్గా కనిపిస్తుంది. కానీ మీకు అర్థమవుతుంది కదా వాటరు అసలు ఎలా అంటే రోడ్డు అక్కడ గొయ్యి ఉంది, లేనిది కూడా తెలియదు. ఇక్కడ ఒక మా అమ్మగారు బీపీ డౌన్ అయ్యి పడిపోయారనమాట. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి జర్నీ. అండ్ ఇక్కడైతే చూసారు కదా మా వాళ్ళు నడుస్తున్నారు, దారి గుంటలు ఉన్నాయని ఎవరో చెప్పారు. వాళ్ళ వెనకమాలే అయితే ఆటో స్లోగా వెళ్ళింది. చాలా అయితే భయపడ్డాం. అండ్ ఇంకా ఇక్కడ అసలు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈ ఇల్లు చూడండి, ఒక హాఫ్ వరకు వచ్చేసినాయి వాటర్. మరి వీళ్ళు ఉన్నారో లేదో కూడా మాకు తెలీదు. ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ అలాగే ఉన్నాయండి. అండ్ ఇక్కడ మేము వెళ్తుండగా ఒకరైతే కామెంట్ చేశారు, భయపడి ఆగిపోయాం అనుకుని కామెంట్ చేసి వాళ్ళైతే స్పీడ్గా వెళ్ళిపోయారు. ముగ్గురు ఒకే బైక్ మీద ముగ్గురు అయితే వెళ్ళారు. మీకు వస్తుంది చూడండి మధ్యలో. ఇవన్నీ సగం పైనే మునిగిపోయిన ఇల్లులండి. నాకైతే ఎక్కడా మనుషులు కనిపించలేదు. మేబీ వెళ్ళిపోయి ఉంటారు, నాకు తెలిసి ఎవరు లేరు. ఇది దారిలో అనమాట. అండ్ మేము ఒక చోట ఆగిపోయాము, ఏదన్నా వెహికల్ వెళ్దామని. అప్పుడు ఇక్కడ మా పిన్ని జస్ట్ ఇట్లా అనగానే చాపిల్లు వచ్చింది. దారి మొత్తం ఇవేనండి, వీళ్ళేనండి మమ్మల్ని కామెంట్ చేసి వెళ్ళారు. ముగ్గురు కూడా ఫెల్ డౌన్ అయిపోయారు. 2 పడిపోయారు, ఒక అతను స్టాండ్ తీసుకుని ఉన్నాడు. బండి సగం పైకి వాటర్ వచ్చేసినాయి. ఇంకా మళ్ళీ నేను వీడియో తీస్తున్నానని చూస్తున్నారని ఇంకా పడిపోయినప్పుడు తీయలేదనమాట నేను, మళ్ళీ ఫీల్ అవుతారని. ఇంకా నెక్స్ట్ మేము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక మా అన్నయ్య వెళ్ళి ట్రాక్టర్ని అయితే పంపించారు. ఇంకా ఆటో బైక్స్ వెళ్ళాలన్నమాట ఆ రూట్లో. సో మేము ట్రాక్టర్ అయితే వేసుకెళ్ళాము. ఇందులో అన్నీ కూడా ఇందులోకి షిఫ్ట్ చేసేసుకున్నాము. అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఎంత థ్రిల్లింగ్ అండ్ క్రేజీగా ఉంది అంటే అక్కడికి వెళ్ళాక వాళ్ళని చూశాక ఫుల్ అసలు మారిపోయింది మాకు మొత్తం. ఇదైతే స్కూల్ అండి, స్కూల్ రూమ్స్ కానీ ఒక హాఫ్ వరకు వచ్చేసినాయి. మరి ఇంకా మ్యాక్సిమం చాలా రోజులు పట్టిద్ది వాళ్ళకి రికవర్ అవ్వడానికి. విజయవాడ అంటే అన్నీ క్లీనింగ్ అన్నీ చేస్తున్నారు, మరి ఇక్కడ ఎవరు ఏం చేయట్లేదండి. ఫుడ్ కూడా ఏం రావట్లేదు. మీరు ఎవరైనా ఈ వీడియో చూసి సపోర్ట్ చేయాలి అనిపిస్తే కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, నాకు కామెంట్ చేయండి. చూసారా, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ట్రాక్టర్లోనే వెళ్ళాలండి. ఆ ట్రాక్టర్ ఇప్పుడు వస్తే అప్పుడు. అండ్ ఇక్కడ నాకు ఈ టెంపుల్ అంటే ఇది చర్చి నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఎంత బాగా అంటే క్యాప్చర్ చేయడానికి ఫుల్గా అవ్వలేదు, కానీ చాలా బాగా నచ్చింది ఆ టెంపుల్ అని వచ్చేస్తుంది, చర్చ్ అనమాట. చాలా బాగా నచ్చింది. నార్మల్ డేస్లో ఎప్పుడైనా ఎవరైనా ఫొటోస్ దిగాలి అనుకుంటే చాలా బాగుంటుంది.
అండ్ ఇక్కడ మేమైతే ఇక్కడికి వెళ్ళిపోయాక బోట్ అయితే వచ్చింది. బోట్లో అన్నీ పెట్టుకుంటున్నాము. చూసారా, మేము దిగటానికి బోట్లో ఎక్కడ భయపడుతున్నాం. ఆ పిల్లోడు వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే నేను జస్ట్ అట్లా ఇరుక్కుపోయేదాన్ని, మళ్ళీ వెనక్కి వెళ్ళి రివర్స్ చేసుకుని వచ్చారు. ఇదంతా ఏం కాలువ అట్లా ఏం కాదండి. విజయవాడలో రోడ్లు ఎలా మునిగిపోయినాయి ఇది కూడా అదేనండి. కాకపోతే ఇది పల్లెటూరు కాబట్టి మట్టి నేలలు, మట్టి ఇల్లు. మేము వెళ్ళి ఇస్తుంటే వాళ్ళు వచ్చి తీసుకోవడానికి కూడా వాటర్లోనే రావాలి కాబట్టి వాళ్ళు ఏమీ హ్యాపీగా ఏం రావట్లేదండి. అందరూ ఇబ్బందితోనే వస్తున్నారు. వాటర్లో వచ్చి తీసుకోవడానికి కూడా ఇబ్బందే కదండి. వాటర్లో రావడానికి కూడా ఇబ్బందిగానే సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ అండి. అండ్ ఇంకా ఇక్కడ ఇప్పుడు మా అన్నయ్య దిగిన ఆ ఒక్క ఇల్లు ఒక్కటేనండి కొంచెం బెటర్గా ఉంది. ఇంకా అక్కడ ఒక్క చోట వాళ్ళ మమ్మీ లేరు, లోపల పిలిచే లోపల మా అన్నయ్య వెళ్ళాడనమాట. ఇక్కడ ఈయనైతే మాకు బాగా హెల్ప్ చేశారండి. మధ్యలో మట్టి రోడ్లు, అక్కడ ఏ గాజు పెంకులు ఏముంటాయో కూడా తెలీదు. కొన్ని ఇళ్ళు అయితే శాంతం దళ్ళు అవన్నీ. ఈ ఇల్లు అయితే నాకు బాగా బాధ అనిపించిందండి. ఆమె అసలు సగానికి వచ్చినాయి ఆమెకి వాటరు, అయినా సరే అలాగే వచ్చి తీసుకున్నారు. ఒక్కొక్క ఇంట్లో అయితే ఏమేనండి, వీళ్ళ ఇంట్లో 6 మెంబర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళ ఇంట్లో ఒక చిన్ని బాబు కూడా ఉన్నాడండి, బిలో 1 ఇయర్ అనమాట. ఒక బాబు అయితే ఏడ్చేసాడు కూడా, అది క్యాప్చర్ అవ్వలేదు నేను తీయడానికి. అది కూడా చూశారు కదా, బాబు ఉన్నాడు. ఇంకో చోట చంటి పిల్లోడు ఉన్నాడండి, మేము స్నానం చేపిస్తుంటే చూసాము. నా ఫోన్ అప్పటికే స్విచ్ ఆఫ్ అయిపోయింది. చూసారా ఎలా ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళకి ఎటువంటి ఫుడ్, ఎటువంటి గవర్నమెంట్ సహాయం మ్యాక్సిమం నాకు తెలిసి అందట్లేదండి. ఎందుకు అంటే విజయవాడ అంటే అందరూ వెళ్ళి ఇస్తున్నారు, చేస్తున్నారండి. ఈ బాబు ఏడ్చింది బాగా. బోట్లో నుంచి రావడానికి వాళ్ళ తాతయ్య తీసుకొస్తుంటే భయపడి ఏడ్చాడండి. అండ్ వీళ్ళకి మేము వచ్చిన రోజే ఎవరో ఒక బెడ్షీట్ అండ్ బిస్కెట్ ఇచ్చారు, అంతేనండి. చూసారా వీళ్ళు వీటి నివాసం అంటే గొడ్ల సావిడి అంటారు కదా, అది కూడా మొత్తం మునిగిపోయింది. సో వాళ్ళు ఇంట్లోనే పెట్టేసుకున్నారనమాట. అండ్ లాస్ట్లో దీని పేరు ఏదో చెప్పారు, ఇది వరదల వల్ల తగ్గిపోయిందంట, దీనికి కూడా పెట్టేశాను. అండ్ ఇంకెక్కడితో అయిపోయిందండి. ఇంకెవరైనా హెల్ప్ చేయాలంటే చేయండి. ప్రతి ఒక్కరు మేము చేసాము మనకి ఫుడ్ వెళ్తుందండి, వాళ్ళకి వెళ్ళట్లేదు. సో మళ్ళీ చేస్తే తప్పలేదు. ప్లీజ్ కామెంట్.